786 న్యూస్ ఛానల్ మీడియా, యువర్ వాయిస్ అవర్ రిపోర్ట్. నూతనంగా ప్రారంభించిన మదీనా వాటర్ ప్లాంట్. ఈ కార్యక్రమంలో 34వ డివిజన్ వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ రియాజ్, వార్డు ఇన్ఛార్జ్ మస్తాన్, ముస్లిం మైనార్టీ నాయకులు ఫయాజ్ మరియు బషీర్ని అభినందనలు తెలుపుతూ ఇంకా మరెన్నో బ్రాంచ్లు ఓపెన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభినందనల ద్వారా తెలియజేశారు. డివిజన్ 34వ డివిజన్లో ఏ బ్లాక్ 10వ వీధి ప్రగతి నగర్ మదీనా వాటర్ ప్లాంట్ ఓపెనింగ్ చేయబడింది. ఈ రోజు నుంచి మదీనా వాటర్ ప్లాంట్లో ప్రతి ఒక్కరికి అందుబాటులో చాలా తక్కువ ధరకి వాటర్ సప్లై చేయబడను. బషీర్ భాయ్ ఓనరు బ్రహ్మాండంగా జరగాలని కోరుకుంటున్నాము. ఈ రోజు నుంచి మసీదులకు కానీ దర్గాలకు కానీ ఉచితంగా వాటర్ సప్లై చేస్తాడని బషీర్ భాయ్ ఓనర్ చెప్పాడు. ఈ అవంతి కార్యక్రమాన్ని ఓపెనింగ్ పిలిచినందుకు ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది వాటరు, చాలా తక్కువ ధరకి అందిస్తాడని చెప్పాడు. అందరికీ అందుబాటులో ఉండాలని, బ్రహ్మాండంగా జరగాలని మదీనా వాటర్ ప్లాంట్ కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారము. ఈరోజు 34 డివిజన్లో బషీరు సోదరుడు మదీనా వాటర్ ప్లాంట్ నూతనంగా ఓపెన్ చేయడం జరిగింది. ఏదైతే ఈ ప్రాంతాల్లో వాటర్ ప్లాంట్ ఉన్నాయి కానీ చాలా చక్కగా, సేఫ్టీగా, నీట్గా ఒక న్యూ ట్రెండ్గా ఓపెన్ చేయడం జరిగింది. స్థానిక కార్పొరేటర్ రియాజ్ భాయ్ కూడా ఆధ్వర్యంలో నూతనంగా ఓపెన్ చేయడం జరిగింది. మస్తాన్ గారు అందరూ ఇంకా వైసీపీ నాయకులు అందరూ కలిసి అందరినీ కలుపుకొని సోదరుడు వాటర్ ప్లాంట్ ఓపెన్ చేశాడు. అల్లా సుబ్హానా తాలా దగ్గర ఏదైతే మేము నమ్మే దైవం భగవంతుడి దగ్గర ప్రార్థన చేస్తున్నాం. ఇటువంటి వాటర్ ప్లాంట్లో ఇంకా అభివృద్ధి చెంది ఇంకా వందల సంఖ్య ఓపెన్ చేయాలని చెప్పి అల్లా సుబ్హానా తాలా దగ్గర కోరుకుంటున్నా. అదేవిధంగా దర్గాలకి, మసీదులకి ఫ్రీగా నీళ్లు వాటర్ సప్లై చేస్తానని చెప్పి సోదరుడు తెలియడం జరిగింది. ఏదైతే ఇప్పుడుండే పరిస్థితిలో 10 రూపాయలు క్యాన్ అంటే చాలా తక్కువ, అయినా కూడా ఇక్కడ కరెంట్ బిల్లుకే సరిపోతుంది. ఏది ఏమైనా ఒక ప్రజాసేవలాగే ఈరోజు బషీరు ముందుకు వచ్చి ఈ ప్రాంతాల్లో 34 డివిజన్ ప్రజలకి చేయాలని చెప్పి ఒక పట్టుదలతో వచ్చిన సోదరుడికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏదైతే 786 న్యూస్ మీడియా కూడా బషీర్కి ఫుల్ సపోర్ట్గా ఉండి ఈ ప్రాంతాల్లో ఇంకా అభివృద్ధి చెంది బ్రాంచ్లు ఓపెన్ చేయాలని కోరుతున్నాను. या इलाही करीमा कारसादा बाकी परवरदिगार पालनहारा, या अल्लाह आपने जो कुरान मुकद्दस की अल्लाह मुख्तलिफ आयत करीमा की तिलावत की है, या अल्लाह इनकी आयत करीमा पढ़ने में या अल्लाह कोई किस्म की गलती अल्लाह गलतियों को माफ अदा फरमा। या अल्लाह इसका सवाल सबसे पहले आपका नामदार हुजूर अकरम सल्लल्लाहु अलैहि वसल्लम की बारगाह आजम नज़र करते हैं कबूल अदा फरमा। या अल्लाह उनके बाद जुमला को मुमिनीन को मुमिनात को मुस्लिमीन को मुस्लिमात करवा नज़र करते हैं कबूल अदा फरमा। हुजूर गौसे आज़म हुजूर ख्वाजा गरीब नवाज हुजूर निजामुद्दीन औलिया बाबा खुदबुद्दीन बख्तियार काकी जितने भी तेरे नेक बंदे बंदी अल्लाह समूह के नज़र करते हैं कबूल अदा फरमा। या अल्लाह उन बुजुर्गान दिन के सत्ते देने से अल्लाह तेरा बंदा जनाब बशीर साहब ने अल्लाह आज जो पानी का कारोबार के लिए इस दुकान को इफ्तिताह किया, अल्लाह इनकी कारोबार में तरक्की अदा फरमा। या अल्लाह इस दुकान में खैर बरकत का नज़ूर अदा फरमा। या अल्लाह इनकी बिजनेस में या अल्लाह भरपूर कामयाबी नसीब अदा फरमा। या अल्लाह इनके हर एक गैर मकासद में कामयाबी अदा फरमा। या अल्लाह बिलखुसूस इनकी नेक मुरादे इरादे को पूरी अदा फरमा। या अल्लाह आज
इस मुबारक रात की शफ़क़त के ज़रिए या अल्लाह इनकी बिजनेस में इनके कारोबार में बेपनाह रहमत की बारिश अदा फरमा। या अल्लाह रिज़्क़ हलाल खाने की तौफ़ीक़ अदा फरमा, रिज़्क़ हराम से बचने की तौफ़ीक़ अदा फरमा। या अल्लाह अहकाम शरीयत पे चलने की तौफ़ीक़ नसीब फरमा। या अल्लाह इनको हर मोड़ में कामयाबी नसीब अदा फरमा। या अल्लाह दीन और दुनिया की दौलत से मालामाल अदा फरमा। या अल्लाह हम तमाम लोगों के इतना सरात मुस्तक़ीम पर आमदन अदा फरमा। या अल्लाह बिखुसूस बशीर साहब की अल्लाह हर नेक मुरादे इरादे को पूरी अदा फरमा। या अल्लाह इनकी कारोबार में बेपनाह तरक्की अदा फरमा। या अल्लाह हुज़ूर अलैहिस्सलाम की सबसे ढेर से अल्लाह हमारे ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, ఫాలో, సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.